గురించి మనం మాట్లాడాలి. ఇప్పుడు కూడా మనం రాజకీయమే చేస్తామా? కడుపు కష్టంతో ఉన్నటువంటి సోదరుల పక్కన అండగా నిలబడాల్సినటువంటి బాధ్యత మన మీద లేదా? ఏదో ఒక రకమైనటువంటి రాజకీయం చేసేసి ఎవరో ఇమేజ్ డ్యామేజ్ చేయాలన్న తాపత్రయంతో మీరు ఒక సామాజిక వర్గానికి అన్యాయం చేస్తున్నారు అన్న విషయాన్ని వైసీపీ నాయకులందరూ కూడా గమనించాల్సినటువంటి అవసరం. రాజకీయాలు చేద్దాం, ఖచ్చితంగా మీ పార్టీకి ఒక సిద్ధాంతం ఉంటుంది. ఈరోజు నేను చూడండి, తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజు నేను ధైర్యంగా చెప్పుకుంటున్నాను నా పార్టీకి ఒక సిద్ధాంతం ఉందని. అలాగే మీ పార్టీకి ఒక సిద్ధాంతం ఉండే ఉంటుంది. దాన్ని మనం ప్రచారం చేసుకుందాం, ప్రజల దగ్గరికి వెళ్దాం. ఎవరు నమ్మకం కలిగిస్తే వాళ్ళు లీడర్గా ఎదుగుతారు, వాళ్ళు గెలుస్తారు. అది మానేసి ఏదో చిన్న చిన్న పనికి మాలిన విషయాల్ని అనవసరంగా రాద్ధాంతం క్రియేట్ చేసి ప్రజల్ని కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి మీరు చేస్తానంటే మాత్రం ఒప్పుకునే పరిస్థితి అయితే లేదు. ఇక్కడ ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, బాధ ఆవేదన కలిగింది. నేను ఒక వ్యక్తిని రిఫర్ చేస్తే అది ఒక సామాజిక వర్గానికి అంత